యూనివర్సిటీ అని ఉంటుంది. డెలాస్ యూనివర్సిటీలో మంచి బైబిల్ టీచర్స్ ఉంటారు. అసలు ఎలా చెప్తారంటే సూపర్. బైబిల్ గ్రంథంలో ఇలా చదివే పిక్చర్లు ఉన్నారా అనిపిస్తుంది. అర్థమవుతుందా? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. ఆయన ట్రాన్స్లేట్ చేయడానికి, ఒక అధ్యాయాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఆ ఒక్క అధ్యాయాన్ని సుమారుగా దగ్గర 10 ట్రాన్స్లేషన్స్ చదువుతారు, 10 తర్జుమాలు చదువుతారు. అర్థమవుతుందా? గ్రీక్, లాటిన్, ఇట్లా అన్ని భాషల్లో చదువుతారు. ఆ ఒక్క అధ్యాయాన్ని సుమారుగా 50 సార్లు చదువుతాడు ఆయన ట్రాన్స్లేట్ చేయడానికి, లేకపోతే కామెంటరీ రాయడానికి. ఒక అధ్యాయాన్ని కామెంటరీ రాయడానికి సుమారుగా 10 భాషల్లో దాన్ని చదివి ఆ కామెంటరీ రాయడానికి ఆ అధ్యాయాన్ని ఒక 50 సార్లు చదివి ఆయన అప్పుడు రాయటం మొదలు పెడతారు. ఇట్లా బైబిల్ గ్రంథాన్ని చదివే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో డెలాస్ యూనివర్సిటీ మంచి పేరు ప్రఖ్యాతలు బైబిల్ పండితులకి, టీచర్స్. ఆ డెలాస్ యూనివర్సిటీలో యేసుక్రీస్తును విశ్వసించని ఒక వ్యక్తి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అని అంటే మీకు ఆశ్చర్యం అనిపించాలి. అర్థమవుతుందా? బైబిల్ సూపర్ చెప్తాడు. అర్థమవుతుందా మీకు? బైబిల్ సూపర్ చెప్తాడు, కానీ యేసు దేవుడిగా హౌ, ఎలా? అర్థమవుతుందా మీకు? అయితే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అని అంటే కనుక, ఇప్పుడు చెప్తే మీకు అర్థం కావాలి కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. బైబిల్ గ్రంథం చదివే పద్ధతిలో చదివితే, ఆ పద్ధతి తెలిసి చదివితే ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మన అపోహ ఏంటో తెలుసా? మన అపోహ ఏంటంటే దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తేనే అర్థమవుతుంది. అది ఎక్కడి వరకు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు అన్న విషయం అర్థం కావాలి అని అంటే అది పరిశుద్ధాత్ముడు చేయవలసిన కార్యం. అతడు యేసుక్రీస్తుని అంగీకరించి బోధిస్తున్నాడా? లేదు, వృత్తిపరంగా బోధిస్తున్నాడు. అర్థమవుతుందా? డెలాస్ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్కి పేమెంట్ చాలా ఉంటుంది. బైబిల్ థియాలజీ నేర్చుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్ అయ్యారనుకో, డబ్బులు వస్తాయి కదా బాగా, దానికోసం చదివేవాళ్ళు కూడా ఉన్నారు. యేసు దేవుడిగా అంగీకరించిన అవసరంలా, కానీ చదివే పద్ధతి తెలిస్తే అంటే మీకు అర్థం కావాల్సిన విషయం, బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, బైబిల్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంది అన్న విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఇలా దేవుడు క్రమమైన వాడా, దేవుడు అక్రమమైన వాడా? ఓకే, దేవుడు కూడా బైబిల్ గ్రంథాన్ని రాయించేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో రాయించాడు. ఒక స్పష్టత ఉంది, దాన్ని చదివే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో బైబిల్ గ్రంథాన్ని నేను చదవాలి. చాలా మంది పాస్టర్స్ అక్కడికి వెళ్ళి నేర్చుకొని వాక్యాన్ని స్పష్టంగా బోధించే వాళ్ళు ఉన్నారు. సో కొన్ని అపోహలు తీసి బయట పెట్టేయండి. మీకు నమ్మటానికి, ఒకవేళ జీర్ణించుకోవడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటారు? దేవుడు బోధిస్తేనే అర్థమవుతుంది. చాలా మంది అవిశ్వాసులు, అంటే యేసును రక్షకుడిగా అంగీకరించని వారు కూడా ఎక్సలెంట్ కామెంటేటర్స్ ఉన్నారు. అంటే బైబిల్ గ్రంథాన్ని సూపర్గా మంచిగా వ్యాఖ్యానించే వారు కూడా ఉన్నారు. సో బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చదివితే అర్థమవుతుందా? ఆ పద్ధతిలో మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే మీకు మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగి నాకు ఇది అర్థం కావట్లేదు అని తికమక పడి, తర్జన పడి ఏమీ అవసరం. అర్థమవుతుందా? సో నేను అసలు ఇంత ప్రశ్న ఎలా చేయగలను, ఎలా చేయాలి పిల్లలు మీకు బాగా అర్థం కావడానికి. వాస్తవానికి
బైబిల్ గ్రంథంలో ప్రసంగాలు ఇన్బిల్ట్. ప్రసంగాలన్నీ బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు పొందుపరిచేశాడు. నేను కొత్తగా తీసి దేవుడు నాకు ఎక్కడి నుంచో చెప్తే నేను రాసింది ఏమీ లేదు ఇక్కడ. అర్థమవుతుందండి? నేను చదివిన భాగంలోంచి బయటకు తీసి చేస్తేనే ఒక మంచి ప్రసంగం. ఓకే, అంటే ప్రసంగాలన్నీ ఎక్కడున్నాయి? ఆల్రెడీ ఉన్నాయి. సో మంచి ప్రసంగం చేసే వ్యక్తి ఎవ్వరు గొప్పేమీ కాదు. గొప్ప ఎవరో తెలుసా? దేవుని వాక్యం. అర్థమవుతుంది? దేవుని వాక్యం. సో దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి నేను దాన్ని చక్కగా క్లారిటీగా అర్థమయ్యే రీతిలో భావము అర్థము చక్కగా జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా అర్థమయ్యేట్లు బోధిస్తే అదే గొప్ప ప్రసంగం. అంతే. అవన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ లోపలే ఉన్నాయి. నేను చేయాల్సింది ఏంటి అని అంటే దానికోసం కష్టపడి కూర్చొని చదివి బయటకు తీయాలి. అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయము చేస్తాడు. సో దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని ఈరోజు ఇప్పుడు మనం నేర్చుకుంటాం. చాలా కష్టం, కానీ ఇష్టంగా శ్రద్ధ కలిగి చేయాల్సిందే. ఓకే, అర్థమవుతుందండి? ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు బహుమానాలు ఇస్తాడు అని మాట్లాడుకుంటాం కదా. బహుమానాలు ఇచ్చేటప్పుడు ఒకవేళ కేటగిరీస్ ఉంటాయి. అర్థమవుతుంది? కేటగిరీస్ అంటే మనం ట్రిపుల్ ఐటీలో చదవాలనుకోండి, పిల్లల్ని జాయిన్ చేస్తాం. ఏంటి ఎప్పుడంటే 10 పాయింట్స్ వస్తాయో 9.8 వస్తాయో జాయిన్ చేస్తాం. ఒక 5గురికి 10 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, 5గురికి 10 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ 5గురిలో 3 సీట్లే ఉన్నాయి, మిగిలిపోయి 5గురు ఉన్నారు 10 పాయింట్లు వచ్చినారు. ఎలా ఇస్తారు? వాళ్ళకు సపరేట్ కేటగిరీ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ వచ్చిన వాడికి, సైన్స్ వచ్చిన వాడికి ఎక్కువ మార్క్స్ దేనిలో వచ్చినాయో వాళ్ళకి ఇస్తారు. వయసు, అర్థమవుతుందంటే వయసు, చదివిన స్కూల్ బాగా పల్లెటూరా, లేకపోతే వచ్చిన మార్క్స్లో భాషల్లో తెలుగు ఇంగ్లీష్లో ఎక్కువ వచ్చినాయా, లేకపోతే సైన్స్ మ్యాథ్స్ వీటిలో ఎక్కువ వచ్చినాయి, ఇవన్నీ కేటగిరీస్ అన్ని చూసుకొని అప్పుడు ఆ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఆలోకంలో బహుమానాల లిస్టులోకి వస్తే ఫస్ట్ కేటగిరీ దేన్ని బట్టి దేవుడు ఇస్తాడు. వాస్తవానికి మనం చెప్పడానికి సరిపోము. ఒకవేళ మన బైబిల్ అంతా చదివి కొంచెం అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ కేటగిరీ దేనికి ఇస్తాడు చెప్పగలరా? ఫస్ట్ కేటగిరీ. ఓకే, ఎవరైనా దైవ స్వభావం. అంటే దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నేను దైవ స్వభావంలోనికి మారడానికి. 4వ వచనం చూడండి. ఒక నిమిషం, పేతురు మాట్లాడుతున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు మీరు చదివితే మన విశ్వాసానికి ఆధారం దేవుడు అంటాడు. అర్థమవుతుంది? మన విశ్వాసానికి ఆధారము పునాది దేవుడే అంటాడు. మేము ఎట్లా రక్షింపబడ్డామో మేము ఎట్లా పిలువబడ్డామో మీరు కూడా అట్లాగే విశ్వాసంలోకి పిలువబడ్డారు అని అంటాడు. సో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత అసలు ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు మనకి. అవన్నీ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? అసలు ఆయన మనల్ని పిలిచింది విశ్వాసంలోనికి, ఆయన మనకి జీవనానికి భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఒకటి అంటాడు, దేవ స్వభావంలో పాలివారు అవ్వటానికి అని మాట్లాడతారు. అర్థమవుతుంది? సో ఒకవేళ పరలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత
బెస్ట్ కేటగిరీ దేవుడు తీయాల్సి వస్తే మనకు తెలియదు, ఒకవేళ మనం మాట్లాడుకుంటే కనుక దైవ స్వభావం. అర్థమవుతుందండి? దైవ స్వభావం. నా టార్గెట్ ఏమై ఉండాలో తెలుసా? ఈ భూమి మీద వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రసంగాలు బోధించడానికి ఇవ్వ. మనం అందరం చదువుకొని దేవుని స్వభావం ఏంటో ఆయన అందులో రాశాడు. దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఆయన హృదయం ఏం కోరుకుంటుందో, మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో అవన్నీ బైబిల్ గ్రంథంలో రాశాడు. సో అవన్నీ చదువుకొని నేను దేవ స్వభావంలోనికి మారాలనే దేవుడు నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. సో ఫస్ట్ కేటగిరీ బెస్ట్ టాప్ మోస్ట్ బహుమానం ఎవరికి ఇస్తాడో అని అనుకుంటే, ఇగో ఈ దైవ స్వభావంలోకి మారడానికి నేను ఎంత ప్రయత్నం చేశానో, నేను ఎంత మారానో దానికి ఫస్ట్ కేటగిరీ ఇస్తాడు. సెకండ్ కేటగిరీ చూసుకుంటే దానికోసం దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని నేను ఎంత చదువుతానో దానికి ఇస్తాడు. ఎందుకంటే ఇది దీనివల్ల సాధ్యం. సెకండ్ కేటగిరీ. థర్డ్, ఏమైనా అయ్యుండొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ నేను పరిచయం కోసం చేసిన త్యాగం కావచ్చు, సమర్పణ కావచ్చు, ఇంకేమైనా అయ్యుండొచ్చు. అన్ని దేనికోసం చేశాను? దేనికోసం? ఒకవేళ నేను త్యాగం చేసిన, నా ఆస్తులు విడిచిపెట్టేసిన, పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం బ్రతికిన, ఏం చేసినా కానీ మొత్తం దీనికోసమే అయి ఉండాలి. ఈ రెండింటి కోసమే అయి ఉండాలి. దైవ స్వభావంలో మారటానికి వాక్యం మీద ఎంత ఆధారపడతాం. అలాంటప్పుడు మనం దేనికోసం ప్రయాసపడతాం. ఎన్ని సంఘాలు కడితే దేవుడు బహుమానాన్ని ఇస్తారు. అర్థమవుతుందండి? చాలా సందర్భాల్లో ప్రభువా నేను 50 సంఘాలు కడతాను, నన్ను వాడుకో, నన్ను బలంగా. ఏ రోజు కూడా గమనించండి, ఏ రోజు కూడా ఏ అపోస్తలుడు నన్ను వాడుకో అని ప్రార్థన చేయాలి. అసలు దేవుడు నన్ను పిలిచింది అందుకరా? మరి నేను చేస్తే దేనికోసం చేయాలి? నేను దీనికోసం చేయాలి. నేను ప్రయాసపడితే దేనికోసం ప్రయాసపడాలి. నేను దీనికోసం ప్రయాసపడుతూ వాక్యాన్ని బోధిస్తే అందరినీ దీనిలోకి తీసుకురావడానికి నేను బోధించాను. దైవ స్వభావం. అవను ఆదామును దేవుడు పిలిచాడు, వాళ్ళు కోల్పోయారు. తిరిగి వాళ్ళు కోల్పోయిన దాన్ని తిరిగి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అదే దైవ స్వభావం. మన రూపంలో మనం పోలిక చెప్పాలి. అది దైవ స్వభావం గురించి మాట్లాడుతున్న విషయం. మానవుడు కోల్పోయాడు, తిరిగి వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు. లాస్ట్ డే ఆయన వచ్చేటప్పుడు, లేకపోతే మనం వెళ్ళిపోయేటప్పుడు సంపూర్ణంగా వాటిని మనకు ఇస్తాడు. ఈ లోపు దానికోసం నేను ఎంత ప్రయాసపడతానో అదే నాకు బహుమానం తీసుకొచ్చే మొదటి విషయం. సో నా టార్గెట్, నా లక్ష్యం ఇదే ఉండాలి. నేను దీనికోసమే పరిగెత్తాలి. ఇందులో భాగంగా సేవ ఉంటుంది, తెగింపు ఉంటుంది, అవన్నీ దీని కిందకే వస్తాయి. ఏదొచ్చినా దీని కిందకే వస్తాయి. కానీ మన టార్గెట్ ఎంత ఏంటో తెలుసు? అసలు ఇది గుర్తే ఉండదు. నేను దైవ స్వభావంలోనికి మారాలి, దైవ లక్షణాలు నా లోపల నింపుకోవాలి అన్న విషయం మర్చిపోయి ఇదిగో మిగతా వాటన్నిటి కోసం పరిగెడుతున్నాను. అది ఇవ్వగలిగిన ఒకే ఒకటి దేవుని వాక్యం. సో ఇప్పుడు ఎంత కష్టపడాలో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు వాక్యాన్ని బాగా చదువుతున్నారనుకోండి, మీరు ప్రార్థన చేయకుండా ఉండలేదు పాజిబుల్. కానీ మీరు బాగా ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చదవకుండా ఉండగలరేమో. అర్థమవుతుందా? ఒక డే, 2 డేస్, కొన్నిసార్లు అయితే వీక్స్, మంత్స్ జరిగిపోవచ్చు. కానీ వాక్యం బాగా చదువుతున్నప్పుడు, మీకు వాక్యం బాగా అర్థమవుతున్నప్పుడు, దేవుడు మీతో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మాట్లాడకుండా మీరు ఉండలేదు. సో ఏది మీ జీవితంలో ఎక్కువ పనిచేస్తుంది? దేవుని వాక్యం. ఇది తెలియక వాక్యాన్ని పక్కన పెట్టేసి మిగతా అన్నీ చేస్తాం. సో ఫస్ట్ లక్ష్యం ఇదయ్యిందా? మనం ఏదైనా చేస్తున్నామా, దానిలో
దైవ లక్షణాన్ని కలిగి ఉండడానికి నేను ట్రై చేస్తున్నానా లేదా చూసుకోవాలి. దేవుని వాక్యంతో ఈ దైవ స్వభావాన్ని సాధించుకోగలుగుతాం. దేవుని వాక్యంతో కాకుండా ఇది పాజిటివ్. ప్రభువా నీ దైవ లక్షణాలు నా లోపలికి నింపు అని కూర్చొని 40 days ప్రార్థన చేయండి. జరగదు. జరిగే పని దేవుడు చేస్తాడు, ఇష్టం, సహాయపడతాడు. మళ్ళీ నువ్వు వాక్యం దగ్గరకు వచ్చి కూర్చుంటే అప్పుడు చేస్తాడు, అప్పుడు చేస్తాడు. సో ప్లీజ్ వాక్యాన్ని బాగా చదవాలి. సో ఇప్పుడు చదివే పద్ధతిని మనము నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ పాయింట్, మొదటి విషయం, మీ దగ్గర ఉన్న నోట్స్ ఒకసారి చూడండి. అందులో ఏముంది? హౌ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ బైబిల్ అన్న దాని కింద ఫస్ట్ పాయింట్, మొదటి మాట, ఒకవేళ మీరు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:28 చదివింది. ఎఫ్ఎస్సి 1:28 సారీ కొలస్సీ 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని పౌలు అంటున్నాడు, మేము ఏం చేసినా కానీ, మేము బోధించినా, హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, సువార్త ప్రకటించినా, ఏం చేసినా దేనికోసం చేస్తున్నాం? సంపూర్ణుడిగా చేయటానికి. నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అర్థమవుతుందా? నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన టార్గెట్, ఆయన బోధించినా కానీ దీనికోసమే బోధించాడు. దీనికోసం బోధిస్తే బహుమానం వస్తుంది, బహుమానం కోసం బోధిస్తే ఇది కోల్పో, బహుమానం కోల్పోదు. అర్థమైందా? పిల్లల, మీరు నా సంఘం అభివృద్ధి చెందాలని బోధ చేస్తే మీరు దైవ స్వభావంలోకి రాలేదు. సంఘం అభివృద్ధి తర్వాత దేవుడు ఎదుగదంతా. కానీ మీరు దైవ స్వభావం కోసం పనిచేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన లక్ష్యం అది. ఇంకా గలతీ 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు అంటాడు, ప్రసవ వేదన ఆయనకి 2 సార్లు కలిగింది అంటాడు. ఒకటి, ఒక వ్యక్తి రక్షింపబడటానికి. 2, ఆ వ్యక్తి క్రీస్తు స్వభావంలోనికి మారటానికి. అదేంటో ఆ పదం ఏంటా? క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటాడు. సో ఈయన ప్రార్థన చేస్తే దేనికోసం ప్రార్థన చేస్తాడు? క్రీస్తు స్వరూపము సంఘములో రావాలని. అది ప్రార్థన అయితే దానికోసం ప్రయాసపడి బోధ చేస్తాడు. సో 2 పనులు చేస్తున్నాడు. ఆ 2 పనులు దేనికోసమో తెలుసా? ఆయన ప్రకటించిన, ఆయన ప్రార్థన చేసిన 2 దీనికోసం. సంగమ మన లక్ష్యం, సేవకులారా మన లక్ష్యం ఇదైతే ఓకే, నేను ప్రార్థన చేసిన, బోధ చేసిన, వాక్యం చదివిన, ఇది లక్ష్యం అయితే మిగతా అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతూ వెళ్ళిపోతాయంట. కానీ మనకు గుర్తున్నది ఇదొక్కటే, మిగతా అన్నీ చేస్తాం. సో ఆ స్వరూపంలోకి తీసుకొని రాగలిగిన వాక్యం దేవుని వాక్యం. దాన్ని సరిగ్గా చదవాలి. అందరూ బోధించేది వాక్యం, అందరూ బోధించేది ప్రసంగాలు, అందరూ చేసేది పరిచర్య. బట్ దేవుడు అందరినీ లక్ష్య పెట్టడం నేను అనుకుంటున్నాను. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ,
వాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి. ఫస్ట్ పాయింట్ మీ నోట్స్లో ఉన్నది చూడండి. ఇప్పటి వరకు బోధించిందండి దీనికోసం కష్టపడడానికి. ఫస్ట్ పాయింట్, మొదటి మీ జ్ఞాపకం ఉండాలి, ఉద్దేశం. అర్థమవుతుందండి? ఉద్దేశం. బైబిల్ గ్రంథాన్ని ఒక పద్ధతిలో చదవాలని చెప్పాను కదా, ఆ పద్ధతిలో ఫస్ట్ మనం చదవాల్సింది, జ్ఞాపకం ఉండాల్సింది, ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకానికి ఆ పుస్తకానికి ఉండే ప్రత్యేకమైన ఉద్దేశం దానికి ఉంది. అర్థమవుతుంది? ఆ ఉద్దేశం అర్థం కాకుండా నేను చదివితే నాకు జీవితంలో బైబిల్ గ్రంథం అర్థం కాదు. ఓకే, అర్థమవుతుందా? సో మత్తయి సువార్త దేవుడు 28 అధ్యాయాలు బోధించాడు. 28 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 28 అధ్యాయాలకు ఒకటే ఉద్దేశం ఉంది. నేను చదివితే ఆ ఉద్దేశ ప్రకారంగానే చదవాలి, నేను బోధిస్తే ఆ ఉద్దేశ ప్రకారంగానే బోధించాలి. అది కాకుండా నా ఊహలో ఉన్నది బోధిస్తే దేవుడు మాట్లాడాడు ఎవరితో? అర్థమవుతుంది? మాట్లాడడు. ఎందుకనంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పినప్పుడే స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. మిగతా అన్ని ప్రసంగాలు అవుతాయి కానీ, అర్థమవుతుందండి? మిగతా అన్ని ప్రసంగాలు అవుతాయి కానీ మిగతా ఏమి అంటే ఒక్క దేవుని వాక్యం, దేవుని ఉద్దేశాన్ని నేను బోధించినప్పుడే మార్పుకు కావలసిన క్రియ ఆయన చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ఒక ఉత్తరాన్ని చూస్తున్నాం. పాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నాడు? అది నాకు అర్థమైతేనే, సరిగ్గా అర్థమైతేనే నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలను. అప్పుడు నేను దాన్ని తప్పు బోధించే అవకాశం అంత మాత్రం ఉండదు. లేదు అని అంటే నేను తప్పే బోధిస్తాను. ఎప్పటి వరకు? నేను సత్యాన్ని తెలుసుకునేంత వరకు. ఈ లోపు నా జీవితమే అయిపోయిందని అనుకోండి, అప్పటి వరకు నేనేమంటా? ఆ పాస్టర్ తాగుబోతు, ఆ పాస్టర్మా తాగుబోతు. ఎందుకు? తప్పెవరు? వాళ్ళ నేనా? తాగుబోతుల వాళ్ళ నేనా? నేను. అర్థమవుతుందా? సో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. బైబిల్ చదివే పద్ధతులు రెండే రెండు. భూమి మీద ఏ భాషలో చదివినా, అర్థమవుతుందండి? ఏ భాషలో చదివినా, ఎక్కడ కూర్చొని, ఏ మూల ఉండి చదివినా, ఎన్ని తరాల తర్వాత నేను చదివినా, మత్తయి సువార్త 28 అధ్యాయాలలో ఉన్న విషయం మారుతుందా? అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. సో ఎప్పుడో చెప్పాడు దేవుడు, 2000 సంవత్సరాల క్రితం రాశారు. మొదటి శతాబ్దంలో రాశారు మత్తయి సువార్త. అప్పుడు చెప్పాలనుకుంటున్న ఉద్దేశం తరాలైన తర్వాత మారిపోతుందా? మారదు. అప్పుడు ఏం చెప్పాలనుకున్నాడో భూమి గతించేంత వరకు దాని మీనింగ్ అది. సో నేను ఆ మీనింగ్ని అర్థం చేసుకోవాలా? నాకు అర్థమైంది అర్థం చేసుకోవాలా? నేను ఆ మీనింగ్నే అర్థం చేసుకోవాలి. ఆ మీనింగ్ నాకు స్పష్టంగా అర్థం కావాలి అని అంటే మత్తయి అసలు ఆ సువార్తను ఎందుకు రాశాడు? ఎవరికి రాశాడు? ఏ ఉద్దేశంతో రాశాడు? ఇది తెలియకుండా నేను బైబిల్ చదివితే నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఇలా ఇది తెలియక చదివే ఇప్పటికీ ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగని చెప్పి ఇలా చదివితే అందరికీ అందరూ ఒకే బోధ కిందకు వస్తారా అంటే కనుక లేదు. ఉండేవారు ఉన్నారు, ఇంకా తప్పుడు బోధలు ఉండేవారు ఉన్నారు. అసలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక ఇది తెలియకపోవడం. సో ప్రతి పుస్తకానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉత్తరాన్ని చదువుతున్నారు, అది ఎవరిదేనంటే చాలా పేద కుటుంబం. మీరు ప్రతిసారి
ప్రతి సంవత్సరం ఆ కుటుంబానికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? ఏదో ఒక సహాయం మీరు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు పేద స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళంటే పడనోళ్ళు గిట్టనోళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక విషయాన్ని మీకు చెప్తున్నారు. ఏంటంటే అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బంగారం కొన్నారో తెలుసా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా. మీరేమో ఊరికే 10 సంవత్సరాలు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ పేదోళ్ళు అనుకొని అది ఇదని ఇష్టం వచ్చి చెప్పేశారు. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తారో ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలా, వాళ్ళు ఎలా ఉన్నారో మీరు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ మీద నమ్మకంతో మీరు చేసేస్తున్నారు. కానీ వాళ్ళ గురించి ఎవరు మీకు వచ్చి చెప్పారు, అసలు వాళ్ళు ఎంత బంగారం ఉన్నారో మీకు తెలుసా, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసా అని మీరు మాట్లాడుతూ వచ్చారు. తీరా మీరు కనుక్కోవడానికి ప్రయత్నం చేసి మీరు కోపం వచ్చేసి అన్ని చేసి వెళ్తే వాళ్ళు వివాహం చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వివాహానికి బంగారము డబ్బు ఖర్చు పెడుతున్నారు. వివాహానికి బంగారం కొనకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా ఎవరైనా ఉంటారా? పేద కుటుంబమైన వాళ్ళ స్థితిలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ స్థితిలో వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. అసలు విషయం చెప్పకుండా బంగారం కొనుక్కుంటున్నారు, ఖర్చు పెడతారు. నీకు అర్థమవుతుందా? వాళ్ళ మీద కోపంతో వచ్చి చెప్పిన విషయం. వీళ్ళేమనుకున్నారు? విషయం తెలుసుకోకుండా నమ్మకం కోసం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, కోసం చెప్పిన విషయం అనుకుని వెళ్ళి చూస్తే బంగారం వాస్తవం, మాట వాస్తవమే, డబ్బు ఖర్చు పెట్టే మాట కూడా వాస్తవమే, కానీ అసలు విషయము తెలియదు. సో తప్పే అర్థమవుతుంది పిల్లరా. ఇగో అమ్మవాళ్ళు ఇలాగే సింపుల్గా ట్రాక్ చేస్తారు. ఆది కాండంలో అదే చేశాడు. యేసుక్రీస్తు దగ్గర కూడా అదే చేయడానికి ట్రై చేశాడు. అవ్వంటే పడిపోయింది. యేసుక్రీస్తు వాక్యం తెలుసు, చెప్పింది ఆయనే, ఇచ్చింది ఆయనే, ఇంటర్ప్రిట్ చేసింది ఆయనే. సో ఇప్పుడు నేను కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే చదవాలి, అదే అర్థం చేసుకోవాలి. ఇక నన్ను ఎవరు నేను చేయలేదు. ఓకే, నా సంఘం 10 మందే ఉండొచ్చు, 5గురే ఉండొచ్చు, 2 ఉండొచ్చు. కానీ దేవుడి ఉద్దేశాన్ని స్పష్టంగా నేను తెలుసుకుని చదివి బోధించినప్పుడు వారు దైవ స్వభావంలోనికి మారుతారు. సో 28 అధ్యాయాలు 2000 సంవత్సరాల క్రితం రాసినప్పుడు ఏ మీనింగ్ ఉందో ఇప్పుడు అదే మీనింగ్, ఇంకొక కొన్ని తరాల తర్వాత చదివిన అదే మీనింగ్. దానికి మీనింగ్ మారదు. దాన్ని నేను ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చా? తప్పు. ఓకే, అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక ప్రశ్న, మీకు ఒక టాపిక్ ఇచ్చారు, ఒక సువార్తలోనే ఒక టాపిక్ ఇచ్చారు అనుకున్నాం. 7 ఒకే స్టేజ్ మీద ప్రసంగం చేయాలి. ఎంతమంది? 7 ఒకే స్టేజ్ మీద ప్రసంగం చేయాలి. టాపిక్ కూడా ఒకటే ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగం చేసేవాళ్ళు ఒకటే చెప్తారా, 7 రకాలుగా చెప్తారా? మరి రైటా రాంగా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భలే నడిపించాడు అని అంటారు. 100% రాంగ్. ఎందుకు అనంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆ విషయాన్ని ఒకేలాగా అర్థం చేయడానికి రాయించాడు. ఇప్పుడు ఆయనే 7 రకాలుగా మాట్లాడతారు. మీరు ఇప్పుడే చెప్పారు 28 అధ్యాయాలు ఒక్క అక్షరం పోదు, పొల్లు పోదు, ఉద్దేశం పోదు. సంవత్సరాలు మారినా కానీ, భాష మారినా కానీ, ఎక్కడ చదివినా కానీ మారదు అని చెప్పారు కదా. మరి అప్పుడు 7 ప్రసంగాలు ఎలా వస్తాయి? 7 రకాలైన ప్రసంగాలు ఒకవేళ వస్తే ఎలా రావాలో తెలుసా? సబ్జెక్ట్ తీసుకున్న ఆ సందర్భంలో సబ్జెక్ట్ 7గురిది ఒకటే అవ్వాలి. 7గురిది అందులో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది 7 ఒకటే చెప్పాలి. 70 మంది కాదు, 700 మంది కాదు, 7,000 మంది చెప్పినా ఒకటే చెప్పాలి. దాని తరువాత అన్వయింపు అంటారు. అర్థమవుతుందా? సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయం వచ్చేటప్పటికి అప్లికేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని నాకు నేను అన్వయించుకునేటప్పుడు మాత్రం మారే అవకాశం ఉంది. అర్థమవుతుందా? సబ్జెక్ట్ ఎవరు చెప్పినా ఒక్కటే చెప్పాలి. తరాలు మారినా, సంవత్సరాలు మారినా, భాషలు మారినా, ఏం మారినా మారదు సబ్జెక్ట్. దాని అప్లికేషన్కి వచ్చేటప్పటికి, దాని అన్వయింపుకి వచ్చేటప్పటికి ఏమన్నా మారచ్చు.
ఈ విషయం బాగా జ్ఞాపకం ఉండాలి, బాగా అర్థం కావాలి. సో నేను ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఇది ఒక చెట్టు అనుకున్నాను, ఓకేనండి. ఈ చెట్టు మత్తయి సువార్త అనుకున్నాను. ఈ చెట్టు ఆకులే ఉంటాయి, ఈ చెట్టు కొమ్మలే ఉంటాయి, దానికి సంబంధించినవి ఉంటాయి. నేను పండు తింటే ఆ చెట్టు పండే తినగలను, ఆ చెట్టు కిందకి వెళ్తే ఆ చెట్టు పండే దొరుకుతుంది, వేరే చెట్టు దగ్గరికి వెళ్తే వేరే చెట్టు ఆకులు లేదు. సేమ్ మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఈ ఉద్దేశం చుట్టూనే తిరుగుతాయి. దానిలో ఉన్న ఏ వచనమైనా అయి ఉండొచ్చు, దానిలో ఉన్న ఏ అధ్యాయమైనా అయి ఉండొచ్చు, దానిలో ఉన్న ఏ భాగమైనా అయి ఉండొచ్చు. ప్రతిదీ దేని చుట్టూ తిరుగుతుందో తెలుసా? ఉద్దేశం చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఉద్దేశం ఎంత ప్రాముఖ్యం అంటే అది లేకుండా జీవితంలో బైబిల్ అర్థం కాదు. జీవితంలో బైబిల్ అర్థము కాదు. ఒకవేళ బైబిల్ చదివితే 2 పద్ధతులు చెప్తారు. మొదటి పద్ధతి ఏంటంటే, నేను చదివితే ఉద్దేశం తెలుసుకొని చదవాలి, ఉద్దేశం తెలుసుకొని చదవాలి. లేదా చదివి 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 నాకు పిచ్చి అనుకోండి, బైబిల్ చదివి 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 ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు చదివి చివరికి నేను ఎక్కడ ఇదే ఉద్దేశం, ఎందుకు ఇది రాశాడా అని చివరికి వస్తా. అక్కడికి ఇక ఈ 2 వేస్ మార్గాలు, ఈ 2 ఇక వేరే ఏమీ లేవు. ఎందుకనంటే అందులో మార్పు ఏమీ లేదు. తరాలు మారినా, భాష మారినా, ప్రాంతం మారినా, ఏం మారినా ఒకటే చెప్పాలనుకున్నాడు. సో ఎవరు చదివినా ఒకటే అర్థం కావాలి. మీకొకటి నాకొకటి అర్థం కావాలంటే తప్పది. రీసెంట్ గా చోట డిస్కషన్స్ లో మాట్లాడుకుంటున్నారు, దేవుడు ఎవరిని ఎలా ప్రేరేపిస్తే వాళ్ళకి అలాగే అర్థమైంది. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని బట్టి రాయించాడు ఆ వాక్యం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పాడు. అది నాకు అర్థమైతే నేను ఎక్కడికి వెళ్తా? దైవ స్వభావంలోనికి మారుతా. అది అర్థం కాకుండా నా స్థితిని బట్టి నాకు అర్థమైంది ఇది, నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చింది ఇది. ఈ మధ్య కాలంలో ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు, బహుశా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. రెవల్యూషన్, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి ప్రేరేపించి రాయించాడు బైబిల్ అన్నది. ఎవరిని ప్రేరేపించి రాయించాడు? ఏ సువార్త ఏ వ్యక్తితో ప్రేరేపించి రాయించాలో ఆ వ్యక్తితో ప్రేరేపణ ఇచ్చి ఆయనకు రాయించేశాడు. మళ్ళీ ప్రేరేపణ ఉండవు, ఇంకా అయిపోయింది. అర్థమైందా? అర్థం కాలేదా? ప్రేరేపణ ఒకసారి అయిపోయింది, ఇంకా మళ్ళీ లేదు. సో అందులోంచి కొత్త కోణాల్లో వస్తే తప్పుడు బోధనే వస్తాయి. దేవుడు ఒకటి చెప్పాలనుకున్నాడు, అదే ఎగ్జాక్ట్గా నాకు అర్థం కావాలి. అది అర్థం కావాలి అని అంటే కనుక ఫస్ట్ నాకు తెలియాల్సింది ఉద్దేశం. ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ఉద్దేశం ఖచ్చితంగా రాయబడింది. నోట్ అవుట్. ఒకవేళ మీకు బాగా అర్థం కావడానికి నేను సువార్తలు సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సువార్తలు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ విషయం స్పష్టంగా విడివిడిగా కనపడింది ప్రతి సువార్త. నా మొదటి ప్రశ్న, సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎందుకు 4 ఉన్నాయి? అసలు 4 ఏముంటుంది చెప్పండి? 4 ఏముంటుంది? ఎవరి గురించి ఉంటుంది? యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఒక పుస్తకం సరిపోదా? మళ్ళీ రాయించింది ఎవరు? ఆయన రాయించారు. వీళ్ళకంటే మత్తయి రాసిన లోకాకి, లోకా రాసిన మార్పుకి తెలియదు అని అనుకుంటే ఆశ్చర్యం లేదు. వీళ్ళు వెనక ఉండి వీళ్ళు ప్రేరేపించి రాయించింది ఎవరు? దేవుడు. మరి ఆయనకి తెలియదా? పాపం తెలుసు కదా. మరి అప్పుడు 4 సువార్తలు ఎందుకు ఉన్నాయి? అర్థమవుతుంది? 4 సువార్తలు ఎందుకు ఉన్నాయి? ఖచ్చితంగా ఈ విషయం అర్థం కాదు. చదువు సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులందరూ తమ పితరుల కుటుంబముల రక్తములను పట్టుకొని తమ ధ్వజమునొద్ద దిగవలెను.
వారు ప్రత్యక్ష గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాడెకు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. రెండో వచ్చిన రెండు పదాలు మీకు కొత్తగా కనబడుతాయి బహుశా. ఒకటి టెక్కము, రెండు ధ్వజం. టెక్కం అంటే ఏంటి, ధ్వజం అంటే ఏంటి? టెక్కం అంటే ఏంటి, ధ్వజం అంటే ఏంటి? ఇది ఎక్కడ చదువుతున్నామంటే సంఖ్యాకాండంలో చదువుతున్నాం. ఓకే, సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండంలో మీరు దిగాలి అని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదామా? ఇశ్రాయేలీయులందరూ ఆ. తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను ఓకే. పట్టుకొని కుటుంబం తర్వాత తమ తమ ధ్వజమున వద్ద దిగవలెను. తమ తమ ధ్వజం దగ్గర దిగాలి. ఇవి పట్టుకొని ఇక్కడ దిగాలి. అసలు ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండంలో ఉన్నారు. ఈ సంఖ్యాకాండంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నారు. అర్థమవుతుందా? ప్రయాణం అవుతున్నారు. యెహోషువ గ్రంథంలోకి వచ్చేటప్పటికి దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను దేశంలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టే ముందు జరుగుతున్న ప్రయాణంలో వీరు ప్రయాణం చేసే మార్గంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్తుంటారు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళి ఒక చోట నివాసం ఏర్పరచుకోవాలనుకోండి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉండాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారాన్ని మొదట వాళ్ళు దాన్ని స్థాపిస్తారు. ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించి ఇప్పుడు ఉన్న లక్షల మంది జనాంగం ఈ ప్రత్యక్ష గుడారానికి ఒక 3 గోత్రాలు ఇక్కడ, ఇంకో 3 గోత్రాలు ఇక్కడ, ఇంకో 3 గోత్రాలు ఇక్కడ, ఇంకో 3 గోత్రాలు ఇక్కడ, వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారు. లక్షల మంది జనాంగం. అర్థమవుతుంది. సో ఈ 3 గోత్రాల వాళ్ళకి ఒక గుర్తు, దాన్నే టెక్కము అంటారు. టెక్కము అంటే జెండా, దానికి ఉండే ఒక గుర్తు, చిహ్నం. ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ ఒక గుర్తు. యూదా గోత్రం నివసించేటప్పుడు యూదా గోత్రపు సింహం గుర్తుంటది అక్కడ. ఇలాగా మిగతా 3 ప్లేసెస్ కి కూడా 3 గుర్తులు ఉంటాయి. ఇంకొక గుర్తేమో ఎద్దు, ఒకటి సింహం, ఒకటి ఎద్దు, 2 మనుష్యుని ముక్క, 3 పక్షిరాజు, 4 పక్షిరాజు. ఓకే, అర్థమవుతుందండి. 4 గుర్తులు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడెక్కడ దిగాడు అంటే వీళ్ళు ఏ గోత్రం ఎక్కడ ఉండాలో దేవుడు ఆల్రెడీ ముందే చెప్పేశాడు. ప్రత్యక్ష గుడారం తూర్పు వైపున ఎవరు ఉండాలి, ఉత్తరం వైపున ఎవరు ఉండాలి, పడమరు దక్షిణం, ఈ 4 వైపున ఏ గోత్రాలు ఉండాలి చెప్పేశాడు. ఆయా గోత్రాలకి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. ఆ గుర్తు పేరు, ఒకదానికి సింహం, ఇంకొకదానికి ఎద్దు, ఇంకొకదానికి పక్షిరాజు, ఇంకొక రాజు, ఇంకోదానికి నరసింహం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో 4 సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తలు ఈ సింబల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏ గుర్తులైతే ఉన్నాయో దానికి సంబంధించిన లక్షణాలతో, దానికి సంబంధించిన స్వరూపముతో యేసుక్రీస్తును సువార్తల్లో చూపించడం జరిగింది. అంటే ఈ సింబల్స్ అన్ని యూదులకు యేసుక్రీస్తుకు ఉన్న సంబంధం సూచిస్తాము. సువార్తలు కూడా ఎవరు రాశారు? సువార్తలు కూడా యేసుక్రీస్తుకు, యూదులకు, యేసుక్రీస్తుకు లోకానికి ఉన్న సంబంధాన్ని తెలియపరచడానికి రాయబడిన సువార్తలు 4 సువార్తలు. అందుకే మత్తయి యేసుక్రీస్తును యూదులకు రాజుగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. యూదా గోత్రపు సింహం అని. 2 మార్క్
యేసుక్రీస్తును ఒక పరిచారకుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తును ఒక పరిచారకుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మార్కు సువార్త అంతా చదివితే అసలు యేసుక్రీస్తు బోధించినట్టు ఏం కనపడదు. ఆయన బోధన రాయడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన తిరిగిన ప్రాంతాలు చాలా ఫాస్ట్ గా మీరు చదివితే వెంటనే అటు తరువాత సాయంకాలమున పెందలి కడని లేచి చాలా ఫాస్ట్ గా ఒక పనులు చేయడానికి ఎంత త్వరగా పనులు చేసుకుంటూ వెళ్తాడో అలా ఉంటుంది మార్కు సువార్త అంతా చదివితే. అంటే మార్కు సువార్త అంతా యేసుక్రీస్తుని ఏం చూపించడానికి ప్రయత్నం చేశాడు? ఒక పరిచారకుడు, శ్రామికుడు. ఎద్దు ఎలా అయితే శ్రమ చేయడానికి ఉంటుందో అలాగే యేసుక్రీస్తు ఉన్నాడని చెప్తారు. ఒకవేళ మార్కు సువార్త 8:45 చదువుదామా? మార్కు సువార్త 8:45 వచ్చింది. 10:45 చదువు. సారీ, 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినాడు. సో మార్కు సువార్త అంతా యేసుక్రీస్తు శ్రామికుడు అని చూపించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత మార్కు సువార్త యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా, లూకా యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా, యేసుక్రీస్తును ఒక సంపూర్ణ మానవుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. లూకా. యోహాను వచ్చేటప్పటికి యేసుక్రీస్తును దేవుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. పక్షిరాజు. అంటే 4 సువార్తలు 4 ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాయి. ఈ 4 ఉద్దేశాలు యేసుక్రీస్తుకు యూదులకు ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. ఇలా చదివితేనే నాకు బాగా అర్థమవుతుంది, స్పష్టంగా బోధపడుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ మర్మాలు ఏమీ లేవు, తెలియని విషయాలు ఏమీ లేవు. లూకా సంఖ్యాకాండంలో ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి అంతే. టెక్కము రాసింది కదా, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నాకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు తెలియకపోతే ఆయన ఏదో ఉంటుంది వదిలేసేవాళ్ళం. నెక్స్ట్ అర్థమైంది చూస్తున్నాం. అలాగని చెప్పి మీరు అన్నీ తెలుసుకో అట్లా కాదండి. కనీసం వాక్యం చదువుతుంది అసలు ఎందుకు ఏంటి అని ప్రశ్నించినప్పుడు కొంచెం మనం తెలుసుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీకు ఉద్దేశం అర్థం కావాలి కాబట్టి కొంచెం చూపించేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వరకు మనం వెళ్దాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు యొక్క వంశావళిని మత్తయి తన మొదటి వచనంలో రాస్తున్నాడు. ఎవరితో ప్రారంభించాడు? అబ్రహాముతో ప్రారంభించాడు. ఓకే, యేసుక్రీస్తు యొక్క వంశావళి. యేసుక్రీస్తు యొక్క వంశావళిని ఇంకెవరైనా రాశారా? 4 సువార్తల్లో ఇంకెవరైనా రాశారా? రాశాడు. లూకా రాశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. 3:38 చదువు. షేతు ఆదాము, ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు 23వ వచనం చదువు. ఆయన యోసేపు కుమారుడని యోసేపు కుమారుడు అని అన్నాడా? యోసేపు కుమారుడని ఎంచబడిన అన్నాడా? ఇప్పుడు మత్తయి సువార్త 1:14 చదువు, 17 చదువు.
తరములని 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనులకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననం మీద అసోరు సాదోకును కనెను. 15-16 ఎలీహును ఎలియాజరును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఇక్కడ యోసేపు కుమారుడిగా ఎంచబడిన లూకాలో రాశాడు. ఇక్కడేమో యోసేపు కుమారుడు అని రాశాడు. క్లియర్ గా యోసేపు కుమారుడు రాసేశాడు. అక్కడేమో లూకా సువార్తలో ఆదాము దేవుని కుమారుడు, ఈ ఆదాము దగ్గర నుంచి పైకి వెళ్తే యేసుక్రీస్తు వచ్చాడని రాస్తాడు. మత్తయి సువార్తలోకి వస్తేనేమో మొదటి వచనం అబ్రహాంతో స్టార్ట్ చేసి కిందకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వచ్చాడని రాస్తాడు. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, మత్తయి సువార్తలో అబ్రహాముతో ప్రారంభించాడు, యేసుక్రీస్తు యోసేపు నుంచి వచ్చాడని రాస్తున్నాడు. ఓకే, అర్థమవుతుందండి. లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తును పైన చూపించాడు, కానీ కింద యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తాడు తెలుసా? ఆదాము దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఆదాము దగ్గర నుంచి వచ్చాడని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చెప్తానండి. వంశావళి మారిపోద్దా? మారదు, ఒకటే ఉంటుంది. మరంటప్పుడు మధ్యలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వంశావళి చదివితే అక్కడ వంశావళి వేరుంటుంది, ఇక్కడ వంశావళి వేరుంటుంది. పేర్లు మధ్యలో మారిపోతాయి. ఒక వ్యక్తికి 2 వంశావళులు ఉంటాయా? కానీ సగం నుంచి మారిపోయింది యేసుక్రీస్తు వంశావళి. అది లూకాలో ఉంటుంది, ఇంకోటి మత్తయిలో ఉంటుంది. ఎందుకు ఇట్లా రాశారు అంటే వారు తమ ఉద్దేశాన్ని చెప్పడానికి అలా రాశారు. మత్తయి సువార్త యూదులకు అర్థం కావడానికి మత్తయి రాశాడు. మత్తయి సుమారుగా ఎప్పుడు రాస్తున్నాడంటే 60 నుంచి 65 మధ్యలో తన సువార్తను రాస్తున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు మరణించాడు? యేసు ప్రభువు మరణించింది ఎప్పుడు? అయ్యో, AD యేసుక్రీస్తు 30లో చనిపోయారు. మొదటి శతాబ్దం 30లో యేసుక్రీస్తు చనిపోయారు. సువార్త ఎప్పుడు రాశాడు మత్తయి? 65 సంవత్సరాలకు రాశాడు. ఒకవేళ 65 అనుకుందాం, ఓకేనండి. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత రాశాడు? 35 సంవత్సరాల తర్వాత రాశాడు. 35 సంవత్సరాల తర్వాత మత్తయి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం? యూదుల కోసం వచ్చాడు. యూదులకి వాగ్దానం చేయబడిన వాడు యేసుక్రీస్తు. ఆయన వస్తాడన్న నిరీక్షణ యూదులకు ఉంది. కానీ యూదులు ఆయన ఏం చేశారు? తృణీకరించేశారు. అసలు యూదులే ఆయన సిలువ వేయమని కోరుకున్నారు. అప్పుడు రోమీయులు యేసుక్రీస్తు సిలువ వేసేశారు. ఇది జరిగి 35 సంవత్సరాలు అయిపోయింది. అర్థమవుతుందండి. అయితే అప్పటికి సంఘము స్థాపించబడిపోయింది. దేవుడు సంఘాన్ని స్థాపిస్తానని ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. అంటే సంఘంలో ఎవరు ఉండాలని దేవుని ఉద్దేశం? యూదులు ఉండాలని దేవుని ఉద్దేశం. కానీ సంఘంలో ఎవరు ఎక్కువైపోతున్నారో తెలుసా? అన్నిలు ఎక్కువగా చేర్చబడిపోతున్నారు. మత్తయి యొక్క బాధంతా ఏంటి అంటే దేవుడు యూదుల మీద మన కోసమే వచ్చాడు. ఆయన మెస్సయ్యగా వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు మీరు చదివారు, ధర్మశాస్త్రం అంతా మీరు చదివారు, మీకు తెలుసు. యేసుక్రీస్తే మెస్సయ్యగా యేసుక్రీస్తే వచ్చాడు, కానీ మీరు గ్రహించలేదు, ఆయనను అంగీకరించలేదు. మీరే ఆయనను సిలువ వేయమని కోరుకున్నారు. కనీసం ఇప్పుడైనా నేను ప్రూఫ్స్ తో సహా రాస్తున్నా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన దావీదు, యేసుక్రీస్తు అబ్రహాము దావీదు నుంచి వచ్చాడు. యూదులకు ప్రాముఖ్యమైన వారు ఎవరు అంటే కనుక పితరుడు ఎవరు? అబ్రహాం. అందుకు యేసుక్రీస్తు వంశాలను చెప్పడానికి ఫస్ట్ ఎవరి పేరు రాశాడు? అబ్రహాం పేరు రాశాడు. యూదులకు ప్రాముఖ్యమైన రాజు ఎవరు? దావీదు. సో యేసుక్రీస్తు వస్తే ఎక్కడి నుంచి రావాలి? యూదా గోత్రంలో నుంచి రావాలి. ఆయన యూదా గోత్రపు సింహం అని
ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్పేశారు. అర్థమవుతుందండి? ప్రవచనం ఉంది. సో ఆయన వస్తే యూదుల్లో నుంచే రావాలి, రాజవంశంలో నుంచే రావాలి, దావీదు దగ్గర నుంచే రావాలి. మత్తయి అదే చూపిస్తున్నాడు. యూదులారా, ఆయన విషయంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ఇదిగో ఇలాగే వచ్చాడు అని రాస్తున్నాడు. లూకా విషయానికి వస్తే అన్యులకు వాగ్దానం ఉందా? అన్యులకి అంటే మనం యూదులు కాని వారికి యేసుక్రీస్తు గురించిన నిరీక్షణ వాగ్దానాలు ఉన్నాయా? లేవు. అర్థమైందా? ఎవరు ఏం మాట్లాడతారు అంటే ఎవరు ఒకట్లా అర్థమవుతుందా? అన్యులకు యేసుక్రీస్తు ఉంటాడు, ఆయన దేవుడు అని అసలు ఏం తెలియదు. అసలు యేసుక్రీస్తు గురించే తెలియదు. వాళ్ళేదో విగ్రహారాధన చేసుకుంటా వాళ్ళ దేవుడిని వాళ్ళ దేవతని పూజించుకుంటా ఉన్నారు. వాళ్ళ బతుకులంటే కలిసిపోతున్నాయి అంతే. వాళ్ళకి ఏ వాగ్దానాలు లేవు. కాబట్టి అబ్రహాం గురించి మాట్లాడితే వాళ్ళకి ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాలి? ఆయన మానవుడిగా చూపిస్తున్నాడు. సంపూర్ణ మానవుడిగా వచ్చి మానవుని విమోచించడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాలి? ఆదాము నుంచి వచ్చాడని చెప్పాలి. అందుకు లూకా తన సువార్తలో యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడు? ఆదాము నుంచి వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే వంశావళి నుంచి యేసుక్రీస్తు మరణించేంత వరకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ ఉద్దేశం క్రిందనే ఉండి రాస్తారు. వాళ్ళ ఉద్దేశాన్ని చూపించడానికే రాస్తారు. సో యేసుక్రీస్తును 4 సువార్తల్లో చూపించడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తుకు యూదులకు ఉన్న సంబంధాన్ని తెలియపరచడానికి 4 సువార్తలు రాశారు. ఒక్కొక్కరు యేసుక్రీస్తును ఒక్కొక్క విధంగా చూపించడానికి రాస్తా ఉన్నారు. సో నేను ఇది తెలుసుకొని చదివినప్పుడు అసలు మత్తయి ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు తెలిసినప్పుడు నాకు అర్థమైనట్టుగా ప్రపంచంలో ఇంకెవరికి అర్థం కాదు. అలా ఎవరు చదివినా కానీ వారికి అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కాదు. అది వాక్యం యొక్క గొప్పతనం. అది మన గొప్పతనం ఎంత మాత్రము కాదు. దేవుడు చాలా జాగ్రత్త పడతాడు. బైబిల్ గ్రంథం మనకు బాగా అర్థం కావాలి. ఇలా చూసాం, గ్రహించే శక్తిని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, అన్ని ఇచ్చినప్పుడు ఆయన మనకు అర్థం కావాలని ప్రయత్నం చేస్తాడా, అర్థం కాకూడదని ప్రయత్నం చేస్తాడా? చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే వాక్యం అందరికీ అర్థం కాదు. రాంగ్ అభిప్రాయం. దేవుడు తన పిల్లలకు ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ అర్థం అవ్వాలనుకుంటాడా, అర్థం కాకూడదు అనుకుంటాడా? అర్థం అవ్వాలని ప్రతి చిన్న విషయాన్ని ఆయన మర్మంగా ఉంచిన విషయాలు కొన్ని మాత్రమే. ఇక అది మర్మం, ఇది ఎప్పటికీ అర్థం కాదు. అది పరలోకం వెళ్తే తెలుస్తుంది. అవి కాకుండా అవి చాలా తక్కువ విషయాలు, త్రిత్వం అక్కడికి వెళ్తేనే అర్థమైంది. ఇక్కడ ఏదో కొన్ని విషయాలు చెప్పగలం అంతే. అర్థమవుతుందంటే త్రిత్వం. పిల్లలు భూమి మీద చాలా మంది త్రిత్వం అర్థం కాక యేసుక్రీస్తుని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, రాజారాం మోహన్ రాయ్ బెంగాలీలో బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. బెంగాలీలో బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు బైబిల్ గ్రంథం చదువుతారా? చదువుతాడు. అర్థమైపోయింది, అన్ని విషయాలు అర్థమైంది. ఒకటి అర్థం కాదు. త్రిత్వం ఏంటి? ఒకటే దేవుడు కదా. త్రిత్వం ఎలాగా? కరెక్ట్గా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అర్థం కాని విషయం త్రిత్వం. అది పరలోకం వెళ్తే కానీ అర్థమవుతుంది. కానీ మనం నమ్మాము, అదే మనకు ఆజ్ఞ. అర్థమవుతుందండి? మనము నమ్మాము. సో ఇట్లాంటి కొన్ని విషయాలే తప్పితే దేవుడు మనకు అన్ని అర్థం కావటానికే బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. రాసింది కూడా ఎవరు అని అంటే కనుక చాలా మంది విద్య లేని పామరులు ఉన్నారు. ఈజీగా మనకు అర్థమవటానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడు. కానీ ఒక సిస్టమేటిక్ గా రాయించాడు. ఆ సిస్టమేటిక్ గా నేను చదవడానికి ప్రయత్నము చేయాలి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక పాయింట్ వెళ్ళి మాట్లాడాలి.